తులారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. నెల ప్రారంభంలో ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే మొత్తం నెలలో ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మీరు మీ ఆదాయానికి తగిన ప్రమోషన్లో ఖర్చులను నిర్వహించగలుగుతారు. వృత్తిపరంగా ఈ మాసం మితమైన ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది. శని 5వ ఇంట్లో ఉంటాడు. ఇది 8వ ఇంటి నుండి 7వ ఇంటిలోకి ఉంటుంది. మీరు మీ ఉద్యోగ స్థితిలో మార్పును కోరుకుంటే జాబ్ ప్రొఫైల్లో తగిన మార్పులకు ఈ నెలలో అవకాశం లభిస్తుంది. దీన్ని స్వీకరించడం ద్వారా వారి ఉద్యోగ పాత్రను మార్చుకోవడంలో విజయం సాధించవచ్చు. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే శని మొత్తం నెలలో 5వ ఇంట్లో ఉంటాడు మరియు మీ చదువులో క్రమశిక్షణతో ఉండడం ద్వారా ఏకాగ్రత కీలకమవుతుంది. కష్టపడి పనిచేసే గ్రహం శని. స్థానికులు తమ కష్టార్జితానికి చాలా ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు కష్టపడి పనిచేయడం వల్ల విద్యారంగంలో ఫలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితానికి ఈ నెల మితంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి శని 5వ ఇంట్లో కూర్చుని ఇది రాజయోగ సృష్టిని నిర్ధారిస్తుంది. కుటుంబ సభ్యుల మొత్తం దేశీయ ఆదాయాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. సభ్యుల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది. కుటుంబ వాతావరణం సభ్యుల విజయం సాధించేందుకు అనుకూలంగా ఉంటుంది. మీరు స్థానికుల ఆర్థిక స్థితి గురించి చర్చిస్తే శని 5వ ఇంట్లో కూర్చుని 7వ మరియు 11వ ఇంటిని అలాగే 2వ ఇంటిని మొత్తం దృష్టితో చూస్తాడు. తద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయ స్థాయి పెరుగుతుంది. సాధారణ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఈ నెలలో డబ్బు అందుకోవడం ప్రారంభిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. శుక్రగ్రహం సూర్యునితో 7వ ఇంట్లో కూర్చుని మరియు శని 5వ ఇంట్లో కూర్చుని ఇతర వైపున ఉన్న అన్ని అంశాలు వ్యక్తులపై ప్రతికూల ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తాయి. అలాగే 6వ ఇంట్లో కుజుడు, రాహువు, బుధుడు కలయిక వల్ల స్థానికుల ఆరోగ్యం చెడిపోతుంది. రక్తపు అపరిశుభ్రత సమస్యలు, మొటిమలు, ఇతర అనారోగ్య సమస్యల్ని నివారించేందుకు ఇక్కడ నుండి సరైన శ్రద్ధ అవసరం. తుల చిత్తా 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. నామ నక్షత్రాలు రా, రీ, రూ, రో, తా, తీ, తూ, తే. అనుకూలమైన తేదీలు 3, 6, 9. అనుకూలమైన వారాలు మంగళ, గురు, శుక్ర. రవి 14, 4, 24 వరకు శత్రుస్థానంలో సంచారం. తదుపరి కళత్ర స్థానంలో సంచారం. శత్రువులపై పైచేయి సాధిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుజుడు 23, 4, 24 వరకు పంచమ స్థానంలో సంచారం. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తదుపరి శత్రుస్థానంలో సంచారం వలన ఆర్థిక విషయాలు బావుంటాయి. ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. గ్రహ సంచారం ప్రతికూలంగా ఉండటం వల్ల అన్ని విషయాల్లోనూ ఆటంకాలు ఏర్పడతాయి. నూతనమైన పనులు ప్రారంభించగలరు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. ఆరోగ్య విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతాన సౌఖ్యం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు తగాదాలు రావచ్చు. స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి రవి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శిరస్సుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాగలవు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు. విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో కలహాలు, విరోధాలు ఏర్పడగలవు. ముఖ్యమైన వస్తువులతో జాగ్రత్త అవసరం. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. తులారాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 5వ ఇల్లైన కుంభరాశి నుంచి 6వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 6వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 7వ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 5వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 6వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 6వ ఇంటిలో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 7వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 7వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీన గురువు 8వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో 5వ ఇంట్లో, రాహువు మీనరాశిలో 6వ ఇంటిలో, అలాగే కేతువు కన్యా రాశిలో 12వ ఇంటిలో
తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ వారీగా మీరు కొంత ఎదుగుదల, అలాగే మార్పులు మరియు ఆర్థికంగా సాధారణ సమయాన్ని చూస్తారు. కెరీర్ పరంగా మొదటి 2 వారాలు మంచి ఫలితాలిస్తాయి. కెరీర్ మెరుగు కోసం ప్రయత్నించే వారికి మొదటి 2 వారాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది. తరువాత స్థానం లేదా పొజిషన్లో ఊహించని మార్పు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇది కొన్ని నెలల పాటు కొంత పని ఒత్తిడిని ఇస్తుంది. ఈ నెల ద్వితీయార్థంలో అనుకోని ప్రయాణాలు కానీ, వృత్తిలో మార్పులు కానీ చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ నెలలో ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తప్పుడు సమాచారం వలన కానీ, సమాచారం సమయానికి అందకపోవడం వలన కానీ మంచి అవకాశం కోల్పోవడం జరగవచ్చు. పని విషయంలో వాయిదా వేయకుండా సమయానికి పూర్తయ్యేలా చూసుకోవడం మంచిది. ఈ నెలలో మొదటి 2 వారాలు ఆరోగ్యపరంగా బాగుంటుంది. తర్వాత మీకు పొట్ట, ప్రైవేటు భాగాలు మరియు వేడికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రక్తం లేదా గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ నెలలో మీలో కోపం, అసహనం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణాయామం లాంటివి చేయడం, సరైన విశ్రాంతి, ఆహారం తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో కుటుంబ జీవితం అనుకూలంగా ఉండడమే కాకుండా గతంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ నెలలో ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. మీ అజాగ్రత్త, తొందరపాటు కారణంగా మొబైల్ వంటి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో మీ తండ్రి గారి లేదా కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మొదటి 2 వారాలు మీకు మంచి సంపాదన ఉంటుంది. మిగతా 2 వారాల పాటు ఊహించని ఖర్చులు ఉంటాయి. ఈ నెలాఖరు వరకే గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్థిర చరాస్తులపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నెలాఖరులోగా వాటిని పూర్తి చేయడం మంచిది. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థం పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో కుటుంబ విషయాల గురించి డబ్బు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి మొదటి 2 వారాల్లో మంచి సమయం లభిస్తుంది. మీరు మెరుగైన ఎదుగుదలను చూస్తారు. పెట్టుబడుల కోసం ఈ నెల 13వ తేదీలోపు వీటిని చేయడం మంచిది. తర్వాత మీ భాగస్వామితో కొన్ని ఆర్థిక నష్టాలు లేదా సమస్యలు ఉండవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు కూడా ఈ నెలలో దానికి సంబంధించిన పనులు పూర్తి చేయడం మంచిది. వచ్చే నెల నుంచి 1 సంవత్సరం పాటు గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొత్తగా వ్యాపారం ప్రారంభించడం గానీ, పెట్టుబడులు పెట్టడం గానీ అంతగా అనుకూలించవు. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. మెరుగైన చదువును చదువుతారు. చివరి 2 వారాల్లో మీకు కొన్ని అడ్డంకులుంటాయి. అందువల్ల అనుకున్న ఫలితాలను పొందడం కొరకు కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆ సంస్థలతో కమ్యూనికేషన్ లోపం కారణంగా విద్యాలయాల్లో ప్రవేశం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. గ్రహబలం చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా శుభ పరిణామాలతో, శుభవార్తలతో సాగిపోతుంది. ఈ రాశివారికి గత నెల కంటే ఈ నెల తప్పకుండా మెరుగ్గా శుభప్రదంగా ఉంటుంది. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడడంతో పాటు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఈ నెల 4 గ్రహాలు రాశి మారే అవకాశం ఉన్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా అభివృద్ధి బాట పడతారు. ఇవి ఆదాయాన్ని పెంచడమే కాక ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి. రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా నెగ్గే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఈ రాశి వారికి ఈ మాసం చాలా ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలో ఉపాధి కోసం పనిచేసే వ్యక్తులు ఆశించిన విజయాన్ని పొందుతారు. ఉద్యోగులు ఈ నెలలో కొత్త విషయాలను నేర్చుకునే, అర్థం చేసుకునే అవకాశాన్ని పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్లు, జూనియర్ల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మత, సామాజిక కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. విద్యారంగంలో పనిచేసే వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందడంలో విజయం సాధిస్తారు. అధికార పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కోర్టు సంబంధిత విషయాల్లో మీకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది. మీరు కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించి చాలా కాలంగా ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ నెల మధ్యలో మీ పర్యటన జరగవచ్చు. నెల మధ్యలో కుటుంబానికి సంబంధించి ఏదైనా పెద్ద ఆందోళన ప్రత్యేక వ్యక్తి సహాయంతో పరిష్కరించబడుతుంది. మీ పిల్లల విజయాలు మీ గౌరవానికి కారణమవుతాయి. మీ ప్రేమ భాగస్వామి నుండి పెద్ద ఆశ్చర్యాన్ని పొందవచ్చు. ఈ సమయంలో మీ ప్రేమ సంబంధాల్లో కొత్త రకమైన శక్తిని అనుభవించవచ్చు. ఈ సమయంలో మీ కుటుంబం లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్లవచ్చు.
తులారాశి వారికి ఏప్రిల్ నెలలో మిశ్రమ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో విశ్వాసం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కొత్త కొత్త పనులను నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం కొంత ఉపశమనాన్ని కలిగించబోతోంది. ఇక పరిష్కారం చూసినట్లయితే శనిదేవుడి ఆరాధన మీకు జీవితంలో కీలకమైన ఫలితాలను అందిస్తుంది.